దశాబ్దాల కాలంగా మూసీ సుందరీకరణ అని ఏ ప్రభుత్వాలు వచ్చినా చెప్తున్నాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 2024 సంవత్సరంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మూసీ సుందరీకరణలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నగరాలు, నదీ పరివాహక ప్రాంతాలలో పేరుగాంచినవి ఉన్నాయి, అభివృద్ధి చెందాయి. అందులో లండన్ నగరం ఉంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టుకు కమిషనర్ కూడా నియమించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిపిఆర్ రిపోర్టు కూడా అధికారులు తయారు చేసి అందించినట్టుగా సమాచారం. ప్రభుత్వ కృతనిశ్చయంతో మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు మీద కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. మూసీ పారుతున్న ప్రాంతాన్ని 4 జోన్లుగా విశదీకరించి ప్రభుత్వం ఎకోలాజికల్, హెరిటేజ్, టూరిజం, మెట్రోగా విభజన చేసి మూసీ ప్రక్షాళన చేయడంతో పాటు సుందరీకరణ చేయుటకు ఎంతో ప్రణాళిక ఉందని తెలుస్తుంది. 15 బ్రిడ్జులు మూసీ నది మీద కట్టాలని నిర్ణయించారు. ముసరాంబాగ్, చాదర్ఘాట్, ఇబ్రహీంబాగ్, అత్తాపూర్ ప్రాంతాల్లో 168 కోట్ల రూపాయలతో బల్దియా నిర్మించనుందని తెలుస్తుంది. మిగిలిన 11 వంతెనలను హెచ్ఎండిఏ 377 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. స్థల సేకరణ లాంటి జటిలమైన పనులు, తర్వాత కొంత కబ్జాలు ఉన్నాయి, కొన్ని ఇండ్లు కట్టుకున్నారు, అవి స్లమ్స్ లాగా ఏర్పడి అలాంటివి కూడా తీసేసి వాళ్లకు పునరావాసం కల్పించి చేసే పనిలో నిమగ్నమైనట్టుగా కనిపిస్తుంది. ఎలక్ట్రికల్ టవర్స్ ఉన్నాయి. అలాంటి బాధ్యతను బల్దియా తీసుకొని ఈ ఏడాది చివరి వరకు పనులు చేపట్టి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి పేరు మరి ఇప్పుడు మూసీ రివర్ డెవలప్మెంట్ అనే కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు పోతున్నది. మామూలుగా పోవడం లేదు. బడ్జెట్ కేటాయించింది, ప్రణాళిక తయారు చేసింది, డిపిఆర్ రిపోర్ట్ కూడా రెడీగా ఉంది. పనులు మొదలవుతున్నట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా మరొక్కసారి